అమ్ముల ఛానల్ అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈ రోజు సాటర్డే కదా, అమ్ములు ఎందుకో నైట్ అయితే స్కూల్ నుంచి అయితే 3:30కే తీసుకురా అనేసి అన్నది. ఈ రోజు వాళ్ళకైతే 5:30 వరకు, ప్రతి రోజు అయితే 5:30 వరకు ఉంటది వాళ్ళ స్కూల్. సో ఈ రోజు ఎందుకో ఏమో 3:30కే తీసుకురా మమ్మీ ప్లీజ్ రావచ్చు కదా అన్నది. నేను రాను, ఎందుకు స్కూల్ టైమింగ్ వరకు ఉండు అనేసి అన్నా. ఎందుకైనా మంచిది, పాపం అడిగింది కదా అన్ని సార్లు ఎందుకో ఏమో అనేసి వాళ్ళ డాడీ రోజు ఇంటికానే ఉండు, అందుకోసమే తీసుకొద్దామైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. అట్లే ఆనికి ఇట్లా ఏదో ప్రింట్అవుట్ తీసుకునేది ఉందంట. ఇక ఆని తీసుకొచ్చేటప్పుడు అట్లే ఆ ప్రింట్అవుట్ తీసుకొని అమ్ములు ఇట్లా తీసుకొని వద్దాం తీ అనేసి అయితే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 3:15 అయింది. ఇక తీసుకురాను అన్న కదా, అనుకోకుండా పోతున్నా కదా. ఇప్పుడు అమ్ములు ఏంది రానన్నది వచ్చింది అనేసి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, అని తీసుకోవడానికి అనితోటి పని ఉంది కాబట్టి అట్లే అదే టైంకి అమ్ములు ఇట్లా తీసుకొద్దామని అయితే వెళ్తున్నా. చూద్దాం రండి, ఇక స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. హ్యాపీ బర్త్డే గాయత్రి ఫ్రెండ్స్, ఈరోజు మా గాయత్రి బర్త్డే. అందరు విజ్ చేయండి మీరు ఇట్లా హ్యాపీ బర్త్డే గాయత్రి అనేసి. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే గాయత్రి. అంకుల్కి చాక్లెట్ ఇచ్చినా? అమ్ముల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అయితే అమ్ములు అయితే రాలేదు. మరి కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు బర్త్డే కాదు? అవునా, పంచినా జాకెట్ నువ్వు ఇట్లా బర్త్డే కాదు ఎందుకు మంచిది అటు బండి ఫ్రెండ్ ఎవరికి ఇచ్చినావా? ఇవ ఫ్రెండ్ అనా తీసుకురా పో అమ్మలకు. జాన్ వస్తుంది కదా పో, షూలు ఇప్పేసి పట్టుకుని పో. 2 రూపీస్ పట్టుకుని షూలు వేసుకొని నేను నీకు వస్తుంది అంటుంది. నేను ఓమ్నికే పంపించేది ఉండే, ఏదో పాపమని ఆగమని చెప్పిన. నీ మాట ఏంటి అని ఎందుకైతే అదే కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. అయ్యో పాపం, ఈ మొక్కతేనా అమ్ములు గిట్టనా? ఏ మొక్కతే లేదు, అమ్ములు నేనైతే 5 years వేస్తా, అమ్ములు 3 years కానీ. ఫ్రెండ్స్ అమ్ములు అయితే వస్తుంది. ఏదో వచ్చినా ఏడుస్తావు అనేసి. గాయత్రికి బర్త్డే విషయం చెప్పు. నువ్వే చాక్లెట్ నాకు ఇచ్చిందా? రా అనుకున్నావు అమ్ములు? ఎందుకు? అంటే ఈరోజు ఎక్కువ క్లాస్లో ఏం జరుగుతుందో, ఎగ్జామ్ అయిపోయింది కదా జేఎంఎన్స్. ఎక్కురా దిగు. బాగానే వచ్చినావు నన్ను వచ్చినాక ఏదో దిగు. వాటర్ పోతున్నాయి బాటిల్. జల్దీ జల్దీ. ఏది బుక్? ఏం బుక్ అది? ఏంటిది అది? ఇప్పుడు బుక్ మొత్తం తీయాలా? ఎన్ని పేపర్స్ ఉన్నాయి అవి? 112 పేపర్స్ తీయాలా? బుక్ ఏమైంది మరి? బుక్ ఏమైంది? ఎట్లా పోయింది? బుక్ కూడా కొట్టింది, ఇప్పుడు మళ్ళీ బుక్ కొనుక్కుంటుంది. చూడండి నడు నడు రియా, బుక్ మస్తు టైం పడుతుంది అంట. కాదు 120 పేపర్స్కి 112. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మీద ఒక ప్రాణిద్దామని పాము అయితే తీసుకుంటున్నాం, పాము బల్లి. సో మా మమ్మీ అయితే అలా నిలబెట్టడం తీడాలి చూపి. మా మమ్మీ అయితే బకరా అవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే పాము అయితే తీసుకున్నాం. మీరు చూపి డాడీ అడుగుడాడు పాము అడుగు. మా మమ్మీ పాముకి ఎంత భయపడుతుంది అంటే ఫుల్ భయపడుతుంది. అది తీసుకున్నాం, ఆ బ్రౌన్ కలర్ నిజంగానే పల్లీలు ఉండని. మా అమ్మ అయితే బకరా 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 ఈ 2 చాలు. ఎంత కావాలి? ఎక్కువ ఇంతే బ్యాగ్ ఇంతే. ఫ్రెండ్స్ మేమైతే బండి మీద 4 పడతలేము. మా అన్నమ్మ అయితే పెద్దగా అయింది, అప్పుడైతే 4 వెళ్ళగలుగుతాం కానీ
ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నాం ఇక. మీరు ముగ్గురికి వచ్చినాక ఆ కొంచెం ప్లేస్లో నేను కూర్చోవాలా? ఆడ ఎంత ఉంది ప్లేస్ చూసినావా? ఎండాకాలం స్టార్ట్ అయింది, మస్తు పరుస్తుంది ఎక్కువ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజు అయితే గాయత్రి పడ్డాయి కదా, అందుకని గాయత్రికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అయితే గిఫ్ట్ షాప్కి అయితే వచ్చినాం. ఏదైనా గిఫ్ట్ తీసుకుంటాం, చూద్దాం ఏం తీసుకుందామో. అన్ని పెన్స్ వచ్చేదన్నా ఏదన్నా అట్లా ఏదన్నా తీసుకో, ఆమెకు యూజ్ అయ్యేది. స్టేషనరీ దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పు. బొమ్మ మనం తీసుకున్నాము. ఏ టెడ్డి బియర్లు ఎందుకు? గాజులో టెడ్డి బియర్ లాగా ఉంది. టెడ్డి బియర్కి టెడ్డి బియర్ ఇస్తావా? అంతేనా? ఇది తీసుకున్నాము. ఏంటిది ఇది? ఇలా ఒక బుక్ వస్తుంది, కలర్స్ వస్తాయి, ఆయిల్ ప్లాస్టిక్స్ వస్తుంది, ఎరేజర్ వచ్చింది, పెన్సిల్స్ వచ్చినాయి, కలర్ పెన్సిల్స్ వచ్చాయి. ఇది బాక్సా? ఇది జస్ట్ కలర్, ఇది పెయింట్, కలర్ పెన్సిల్, కలర్స్ అబ్బా మమ్మీ ఇది ఇద్దామా? ఇదేంటిది? బాగుంది. వాచ్ 11 years. ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఇది తీసుకున్నాం గాయత్రికి ఎన్నికే. ఇప్పుడైతే ప్యాకింగ్ ఇచ్చింది. అమ్ములే ఇస్తుంది, నేను గిట్ల ఇవ్వదు దానేసి మా అనేది తలిగింది. అందుకోసం అనేది గిట్ల ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్న గాయత్రికి వేయడానికి. ఒక చూపిస్తలేదు, ప్యాక్ చెప్పి. ఈ పెన్ అయితే నచ్చింది అనికి, గాయత్రికి వేయడానికంట. ఏదైతే ప్యాక్ చేపిస్తుంది. ఎందుకు అలిగినావు కదా, ఆమెనే ఇస్తుందా, నేను ఇవ్వద్దా అంట. ఫైనల్గా మా గాయత్రి బర్త్డేకి అయితే నేను మా ఆయన గిఫ్ట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడైతే మా ఇంటికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. సాయంత్రం మా గాయత్రి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. 1 second. హ్యాపీ బర్త్డే గాయత్రి. మా ఛానల్ తరఫు నుంచి మా సబ్స్క్రైబర్స్ అందరికి ఇట్లా విజ్ చేయండి ఫ్రెండ్స్ గాయత్రికి. ఓకేనా? బాయ్.